రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఈ యొక్క 2026-27 ఈ పంట కాల వ్యవధికి మనం ఇప్పుడు అడుగు పెడతా ఉన్నాము. సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోవడం జరిగింది. ఇక ఈ ఎండాకాల వ్యవధి పూర్తయిపోయేసరికి మనం మొట్టమొదటగా చేసేటువంటి పని పత్తి విత్తనాలు పెట్టుకోవడం. సో అన్ని పంటల్లో కల్లా ముందస్తుగా వేసుకునేటువంటి పంట పత్తి పంట. సో ఈరోజు మనము ఆ పత్తి పంట వేసుకోవడానికి ముఖ్యమైనటువంటి అసలైనటువంటి ఆధారం విత్తనం ఎంపిక. సో ఆ యొక్క విత్తనాల గురించి మనం కులంకషంగా చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. అయితే పత్తి విత్తనాల్లో చూసుకున్నట్లయితే మనకు రెండు రకాలుగా మనకు రైతులు అనేది వేసుకుంటూ ఉంటారు. ఒకటి షార్ట్ టర్మ్లో వేసుకుంటూ ఉంటారు, 4 నెలల వ్యవధిలో వచ్చేయాలి పంట. రెండో పంట వేసుకోవడానికి మనకు తక్కువ కాల వ్యవధి ఉన్నటువంటి విత్తనాలని కొంతమంది రైతులు ఎంచుకోవడం జరుగుతుంది. కొంతమంది నీళ్ళపారకం చేసుకొని పూర్తి కాలం కూడా దగ్గర 6 నెలల పాటు కూడా 6-6.5 నెలలు 7 నెలల వరకు కూడా పత్తి పంటను పండిస్తారు. సో ఈ విధంగా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ పత్తి సీడు, ది బెస్ట్ సీడ్స్ గురించి, అదేవిధంగా షార్ట్ టర్మ్లో ఉన్నటువంటి పత్తి సీడ్స్ గురించి కూడా మనం కులంకషంగా చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అయితే గత సంవత్సరము మనల్ని ఆదరించి మనతో నడిచినటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా మంచి దిగుబడి అయితే సాధించడం అయితే జరిగిందండి. సో మీ ఆదరణ కూడా గత సంవత్సరం చాలా అద్భుతంగా అయితే రావడం అయితే జరిగింది. ఈ సంవత్సరం కూడా మీ ఆదరణ ఇదే మొత్తంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. వీలైనంత వరకు మంచి టెక్నికల్స్ని మీ ముందు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తూ ఉంటాను. సో పత్తి నుంచి చూసుకున్నట్లయితే మిరప తదితర అన్ని రకాల పంటల్లో కూడాను ది బెస్ట్ మంచి పై మందులను మీ ముందు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అదేవిధంగా మంచి విత్తనాలను మీకు ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. సో నేను చెప్పినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా మీకు మంచి దిగుబడిని అయితే అందిస్తాయండి. సో కాబట్టి చూసి అంటే విత్తనం ఎంపిక అనేది చాలా వరకు రైతుకు ముఖ్యమండి. సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ నేను చెప్పేటువంటి రకాల్లో ఒకటి కాకుండా ఒకటైనా వేసుకోండి. సో ఇదే కావాలని పట్టుబట్టి కాకుండా అందులో ఏ రకం దొరికినా కానీ ఖచ్చితంగా వేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎప్పుడు కూడా ఒకే బ్రాండ్ మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల, ఒకే రకం మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా మనం మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి విత్తనమైనా కూడాను అది గ్యారంటీ అని చెప్పి ఎవ్వరు ఇవ్వరండి, గ్యారంటీ అని చెప్పి కంపెనీ కూడా ఉండదండి. సో అది ఒక నమ్మకదగ్గమైనటువంటిది, అంటే ట్రూత్ఫుల్ అని అనేది ఉంటుంది. ప్రతి ఒక్క సీడ్ పైన కూడా ట్రూత్ఫుల్ అనే ఉంటుంది, అంటే నిజమైనది, నమ్మదగ్గమైనది అని మాత్రమే ఉంటుంది తప్ప ఇది గ్యారంటీ, ఇది ఖచ్చితమైనది అని మాత్రం ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు సాగు చేసుకునేటువంటి దాంట్లో ఎప్పుడు కూడా ఒకే రకం మీద డిపెండ్ అవ్వకుండా ఒక 2-3 రకాలు ఎంచుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం విత్తనాల విషయంలో. సో కాబట్టి మీకు నచ్చిన దాంట్లో ఒక 2-3 రకాలు వేరు విత్తనాలని ఒక 2 ఎకరాల్లో కనీసానికి ఒక 3 రకాల విత్తనాలని కూడా వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2 ఎకరాల్లో మొత్తం కూడా ఇదే ఒకే రకం వేసుకున్నట్లయితే ఒకవేళ నష్టం జరిగినట్లయితే పూర్తిగా 2 ఎకరాలు పోవడం జరుగుతుంది. అదే 3 రకాలు వేసుకున్నట్లయితే ఒక రకం నష్టం పోయినా కూడా మీకు మిగిలినటువంటి 2 రకాలు లాభదాయకమైనటువంటి పంటను తీసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా 2-3 రకాలను ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో పత్తి విత్తనాలు. సో ఈ పత్తి విత్తనాల్లో మొదటగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క షార్ట్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే తక్కువ కాల వ్యవధిలో మనకు వచ్చేయాలి, మొదట పంట తీసుకొని దీని తర్వాత వేరుశెనగ కానీ లేకపోతే మొక్కజొన్న కానీ తదితర పంటలు కొంతమంది వేసుకోవడానికి మక్కువ చూపుతూ ఉంటారు. ఒకే పంట తీసుకోకుండా 2 పంటలు తీసుకోవడానికి చాలామంది కూడా మక్కువ చూపుతూ ఉంటారు. సో అందుకు వీలుగా సో ఎవరైతే 2 పంటలు తీద్దాము అని అనుకుంటారో వారైతే ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశి వారి స్విఫ్ట్ అనేటువంటి వెరైటీని వేసుకోండి. ఈ రాశి కంపెనీ వారి స్విఫ్ట్ అనేటువంటి వెరైటీ వేసుకోండి. సో 3 ఇయర్స్ నుంచి మనకు ఇప్పటి వరకు కూడా మనకు బ్రహ్మాండం ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా స్విఫ్ట్ వేసుకున్నాను, చాలా అద్భుతంగా వచ్చింది. సో చిన్న సైజ్ కాయ, అంటే సైజ్ అనేది కాయ బాగానే ఉంటుంది, బట్ ఎర్లీగా రావడం జరుగుతుంది. కాపంతా కూడా దగ్గర మనకు 2 కోతల్లో మనకు పూర్తిగా కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఒకే కోతలో కూడా వస్తుంది, కొంతమందికి 2 కోతల్లో కూడా వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో పెట్టుబడిని బట్టి, నేల బలాన్ని బట్టి కూడా రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది అధిక సాంద్రత పద్ధతిలో మనం వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అధిక సాంద్రత పద్ధతి తక్కువ కాల వ్యవధిలో వేసుకుందాం అనుకునేటువంటి వారు, నీళ్ళపైనే ఆధారపడి పంట వేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశివారి స్విఫ్ట్ని వేసుకోండి. సో లేదా ఇంకా చూసుకున్నట్లయితే రాశివారి స్విఫ్ట్ కాకుంటే
CCS 369, ఈ క్రిస్టల్ కంపెనీ వాళ్ళది CCS 369. ఇంకా చూసుకున్నట్లయితే మనకు వేదాలో వచ్చేసి ప్లాటినం. సో వేదాలో ప్లాటినం. ఇంకా చూసుకున్నట్లయితే మనకు టాటా అతీష్. సో ఈ టాటా కంపెనీలో అతీష్ అనేటువంటి వెరైటీ ఉంటుంది. సో ఈ వెరైటీస్ని మ్యాక్స్ కూడా మీరు ఈ 4 రకాల వెరైటీస్ని కూడా మీరు ఖచ్చితంగా కూడా వేసుకోవచ్చండి. మీకు దొరికితే వీటిలో ఏ రకం దొరికినా పర్లేదు. అంటే ఈ 4 రకాల్లో కూడా ఒక 5 ఎకరాలు సాగు చేసుకునేటువంటి రైతులు కనుక ఉన్నట్లయితే కనీసానికి ఒక 2 కానీ 3 ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో రాశి వారి స్విఫ్ట్ అనేటువంటి వెరైటీ, అదేవిధంగా టాటా వాళ్ళది అతీష్, అదేవిధంగా చూసుకున్నట్లయితే వేదా సీడ్ వాళ్ళది ప్లాటినము, అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే క్రిస్టల్ కంపెనీ వారిది CCS 369 అనేటువంటి వెరైటీ. ఈ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో షార్ట్ డ్యూరేషన్కి చాలా అద్భుతంగా పనిచేసేటువంటిది అండి. సో మనకు తక్కువ కాల వ్యవధిలో మంచి పంటను అందించేటువంటి మనకు సీడ్స్ అని అయితే చెప్పుకోవచ్చు. నమ్మకదగ్గమైనటువంటి సీడ్స్ ఖచ్చితంగా కూడా వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం 100కు 100% అయితే ఉంటుందండి. సో మనకు ఎంత కాదనుకున్నా దగ్గర 10 నుంచి 12 క్వింటాల దిగుబడి మంచి యాజమాన్య పద్ధతి పాటించుకున్నట్లయితే తక్కువ కాల వ్యవధిలో 10 నుంచి 12, 13 క్వింటాలు, ఇంకా చెప్పాలంటే దగ్గర 15 క్వింటాలు కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం కూడా అయితే 12 క్వింటాలు అయితే కొంచెం మనకు రావడం అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 15 క్వింటాలు అంటే రైతు పెట్టుబడిని బట్టి, సాగుని బట్టి, అది కొంతమంది యొక్క యాజమాన్య పద్ధతిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో 15 క్వింటాలు తీసిన వాళ్ళు ఉన్నారు, 12 క్వింటాలు తీసిన వాళ్ళు ఉన్నారు, 8 క్వింటాలు 7 క్వింటాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి యాజమాన్యాన్ని బట్టి ఉంటుంది. సీడ్స్ విషయంలో చూసుకున్నట్లయితే తక్కువ కాల వ్యవధిలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారి స్విఫ్ట్ అనేటువంటి వెరైటీ, అదేవిధంగా మనం చూసుకున్న క్రిస్టల్ వారి CCS 369 అనేటువంటి వెరైటీ, ఈ వేదాలో ప్లాటినం అనేటువంటి వెరైటీ, అండ్ అదేవిధంగా టాటా అతీష్ అనేటువంటి వెరైటీ, ఇవి మీకు షార్ట్ డ్యూరేషన్కి చాలా చక్కగా సూటబుల్ అయినటువంటి పత్తి రకాలండి. సో లాంగ్ డ్యూరేషన్కి వెళ్దాం. సో లాంగ్ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు బిగ్ బౌల్ సైజ్ కాయలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలామంది రైతులు దగ్గర 6 నెలల వ్యవధి వరకు కూడా ఇదే పంటను తీసుకోవడానికి మక్కువ చూపుతూ ఉంటారు. నీటి పారుదల ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ రకాన్ని ఎంచుకోండి. ఒకే పంట ఇంకొక పంట వేసుకోము, ఇదే పంటని రొటీన్ చేస్తాము అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వెరైటీలను అయితే వేసుకోండి. సో ఈ వెరైటీలో కనుక చూసుకున్నట్లయితే మనకు రాశివారి 659 అనేటువంటి వెరైటీ అండి. సో ఇది అద్భుతమైన సీడ్, మనకు మొదటి నుంచి ఉన్నటువంటి సీడు, చాలా అద్భుతమైనటువంటి సీడు ఈ యొక్క రాశివారి 659. దొరికినట్లయితే ఖచ్చితంగా వాడుకోండి. దొరకకపోతే కనుక ఫర్దర్గా చెప్తాను, వాటి మీద వెళ్ళండి. అదే కావాలని చెప్పేసి ఎక్కువ రేట్లు పెట్టి డిమాండ్లు పెంచేటువంటి ప్రయత్నాలు అయితే చేయబాకండి. ఈ రాశివారి 659 అయితే బిగ్ బౌల్ సైజ్, లాంగ్ డ్యూరేషన్కి చాలా అద్భుతంగా పనికొచ్చేటువంటి సీడ్ అండి. సో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దొరికితే దీన్ని వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే కనుక ఫర్దర్గా చూసుకున్నట్లయితే మళ్ళీ యుఎస్ మనకు 7067 అనేటువంటి వెరైటీ. సో యుఎస్ కంపెనీలో మనకు ఈ యొక్క యుఎస్ 7067 అనేటువంటి వెరైటీ. సో ఈ వెరైటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు లాంగ్ డ్యూరేషన్కి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎందుకంటే మనకు లాంగ్ డ్యూరేషన్లో చాలామంది కూడా అచ్చుకొచ్చుకు మధ్య దూరం, మొక్క మధ్య దూరం అనేది చాలా ఎక్కువగా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఆ మొక్క మధ్య ఉన్న దూరాన్ని కవర్ చేసుకుంటూ చాలా హైట్గా వచ్చి మనకు ప్రతి బ్రాంచెస్లో కూడా మంచి కాయ సైజ్ అద్భుతంగా వచ్చేలా మనకు ఎక్కువ సైజ్ని ఇచ్చి మనకు బ్రాంచెస్తో పాటు ఎక్కువ కాయల్ని కూడా ఇచ్చేటువంటి రకాల్లో ఈ యొక్క రాశి 659, అదేవిధంగా ఈ యుఎస్ వాది 7067 అనేటువంటి వెరైటీ కూడా చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడేటువంటి వెరైటీస్ అండి. సో మీకు లాంగ్ డ్యూరేషన్లో బిగ్ బౌల్ సైజ్లో మనకు దగ్గర 15 నుంచి 15 క్వింటాల పైబడి 20 క్వింటాల వరకు కూడా కొంతమంది తీసేటి వాళ్ళు ఉన్నారు లాంగ్ డ్యూరేషన్లో. అలా వెళ్దాము అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రకాలని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశి 659 లేదా యుఎస్ వారిది మనకు 7067 అనేటువంటి వెరైటీ. ఇంకా చూసుకున్నట్లయితే మనకు లాంగ్ డ్యూరేషన్లో మనకు వసంత్ సీడ్ వాళ్ళలో ముద్ర అనేటువంటి వెరైటీ చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను గత 3 years నుంచి కూడా నేను రెగ్యులర్గా మా ఇక్కడ సరౌండింగ్ రైతులకైతే ఇస్తా ఉన్నాను. చాలా అద్భుతంగా వస్తుందండి. చాలా మంచి బిగ్ బౌల్ సైజ్ కాయ, అదేవిధంగా దగ్గర గనుపులతో వస్తూ ఉంటుంది. అదేవిధంగా చెట్టు కూడా విశాలంగా వస్తుంది. ఈ యొక్క ముద్ర అనేటువంటి వసంత్ సీడ్లో ముద్ర అనేటువంటి వెరైటీ. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకు వేదా సీడ్లో చంద్ర గోల్డ్ అనేటువంటి వెరైటీ ఒకటి ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ప్రవర్ధన్ సీడ్లో రేవంత్ అనేటువంటి వెరైటీ ఉంటుంది. అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్లయితే టవేరీ దాంట్లో బంపర్ అనేటువంటి వెరైటీ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ వెరైటీ కూడా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు.
సో నేను 2-3 చోట్ల కూడా చూశాను. ఈ కావేరీ సీడ్లో బంపర్ అనేటువంటి వెరైటీ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. లాంగ్ డ్యూరేషన్కి ఇవి నేను చెప్పేటువంటి మీకు మంచి అధిక నీరు అంటే నీళ్ళ పారకం అనేది మీకు మంచిగా ఉండి ఎక్కువ కాల వ్యవధి 6 నెలల వరకు కూడా మనం సాగు చేసుకుంటాము అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వెరైటీస్కి వెళ్ళండి. నేను చెప్పేటువంటి ఈ వెరైటీస్కి వెళ్ళండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే క్రిస్టల్లో సదానంద్ అనేటువంటి వెరైటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. సో ఈ లాంగ్ డ్యూరేషన్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ రకాలను ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటండి, ఏదైనా ఒకే రకం పైన ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను 659 రాసి 659 చెప్పానని ఒకే రాసి 659 మీద పడి దాని డిమాండ్ని పెంచి ప్రొడక్ట్ దొరకకుండా చేసుకొని మనకు రూపాయి ఎక్కువ పెట్టి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయబాకండి. ఖచ్చితంగా ఎంఆర్పి రేట్లు చూసుకోండి, ఖచ్చితంగా బిల్ చూసుకోండి, ఆథారిటీ ఉన్నటువంటి డీలర్ దగ్గర మాత్రమే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆఫ్లైన్లో తీసుకుంటే ఖచ్చితంగా డీలర్ దగ్గరే తీసుకుంటారు. ఇంటికి వచ్చి మనకు సరౌండింగ్స్లో చాలా మందిలు కూడా ఈ హోమ్ సేల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల దగ్గర అలాంటి వాటి దగ్గర అసలు ఖచ్చితంగా కూడా ఈ పత్తి విత్తనాలు కావచ్చు, ఏ విత్తనమైనా కానీ అలా మనకు ఇంటికి వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కూడా తీసుకోబాకండి. రేపటి రోజున మీకు అడగడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. విత్తనాలు తీసుకుందాము అన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు ఆథరైజ్డ్ ఉన్నటువంటి డీలర్ మీ దగ్గర పాటలో కావచ్చు, మీకు తెలిసినటువంటి డీలర్ కావచ్చు, మీరు నమ్మకదగ్గమైనటువంటి డీలర్ కావచ్చు, ఆ డీలర్కి కాల్ చేసి అక్కడ బిల్తో సహా తెప్పించుకోవడం కానీ మీరు వెళ్ళి స్వయంగా అక్కడ వెళ్ళి బిల్ రాపించుకొని మీ షాప్ మీకు తెలిసినటువంటి మీ డీలర్ దగ్గర ప్రశాంతంగా తీసుకొని రావడం చాలా వరకు ఉత్తమండి. సో ఖచ్చితంగా చూసుకొని బిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనకు కాయ కాసేంత వరకు కూడా ఉంచుకోవాలి. కాపు మనకు మంచిగా కాసిన తర్వాత పగిలిన తర్వాత అప్పుడు మనం బిల్ తర్వాత మనం పోగొట్టుకునే ఇబ్బంది, అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా కూడా బిల్ అనేది జాగ్రత్త పరుచుకొని ఉంచుకోవాలండి. బిల్ని ఎందుకు జాగ్రత్త పరుచుకొని ఉంచుకోవాలంటే ఒకవేళ ఎటువంటి తప్పులు కనుక జరిగినట్లయితే ఆ బిల్లులు మీరు డీలర్కి ఇచ్చినట్లయితే ఆ డీలరు ఆ కంపెనీ వారితోటి పోరాడడానికి వాళ్ళతోటి ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా బిల్లు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఖచ్చితంగా ఆథరైజ్డ్ డీలర్ దగ్గర మాత్రమే పత్తి విత్తనాలు కావచ్చు, మిరప విత్తనాలు కావచ్చు, ఏ విత్తనమైనా కానీ ఆథరైజ్డ్ డీలర్ దగ్గర మాత్రమే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ దగ్గర తీసుకొని మీరు మోసపోయేటువంటి ప్రయత్నాలు చేయకండి. సో ఎందుకంటే ఈ సెకండ్ పార్టీ ద్వారా మీరు ఎవరి దగ్గరైనా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక యూట్యూబర్గా ఉన్నాను, మీరు ఫర్దర్గా ఒక యూట్యూబర్ దగ్గర సో అక్కడ డీలర్ లేరు. సో డీలర్ లేకుండా మీరు కనుక తీసుకున్నారంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు రేపటి రోజున ఏమైనా ప్రాబ్లం వస్తే అడగడానికి ఒక కరెక్ట్ అయినటువంటి లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వడానికి ఎటువంటి యాక్షన్ అనేది ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక ఆథరైజ్డ్ డీలర్ దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఓకేనా. సో ఇదండి నేను ఇవాళ మీకు క్లియర్గా తెలిసినటువంటి విషయము. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్లో చూసుకున్నట్లయితే మీరు రాశి స్విఫ్ట్, CCH 369 అనేటువంటి వెరైటీ, అదేవిధంగా ప్లాటినం అనేటువంటి వెరైటీ, టాటా అతీష్ అనేటువంటి వెరైటీని వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి షార్ట్ డ్యూరేషన్లో. లాంగ్ డ్యూరేషన్లో వెళ్ళారంటే కనుక మనకు ఈ రాశిలో మనకు 659 అనేటువంటి వెరైటీ, అదేవిధంగా US 7067 అనేటువంటి వెరైటీ, ఇంకా మనం చూసుకుంటే చంద్ర గోల్డ్ అనేది ఉంది, అదేవిధంగా ముద్ర అనేటువంటి వెరైటీ ఉంది. సో ఈ వెరైటీస్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తాయి. ఈ వెరైటీస్ని మీరు ఖచ్చితంగా కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతంగా మీకు మంచి కాపును అందిస్తాయి, మంచి దిగుబడిని అందించేటువంటి రకాలండి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ రకాలను ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా రైతుకి అసలైనటువంటి మెయిన్ అయినటువంటి ఘట్టం సీడ్ ఎంపిక. సో కాబట్టి ఖచ్చితంగా కూడా సీడ్ మంచిగా ఎంచుకొని మంచి దిగుబడిని పొందాలని అయితే కోరుకుంటున్నాను. 2026-27లో ఇది నా యొక్క మొదటి వీడియో అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఫీల్డ్లో ఇది నా మొదటి వీడియో అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా కూడా మీ యొక్క అందరి ఆదరణతోటి, మీ అందరి యొక్క లైక్స్ తోటి, మీ అందరి యొక్క షేర్ తోటి ఈ వీడియో ఖచ్చితంగా కూడా ఇంకా మంచి రీచ్ అయితే పొందాలని అయితే కోరుకుంటున్నానండి. ఫర్దర్గా మీకు అన్ని రకాల యాజమాన్య పద్ధతుల గురించి పత్తిలో కావచ్చు, మిరపలో కావచ్చు, వరిలో కావచ్చు, అన్ని రకాల పంటలు నాకు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్క పంటలో కూడా మీ యొక్క యాజమాన్య పద్ధతిని తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి మర్చిపోకుండా ఖచ్చితంగా కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసోళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ధన్యవాదాలండి, ఉంటాను. సో మరొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను.